ఇక తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అసెంబ్లీ గేట్ వద్దే మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగ్లో ఉన్న రైతు భరోసాను విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సభ లోపలికి ఎలాంటి వస్తువులు ప్లకార్డులు తీసుకెళ్లడానికి అనుమతి లేదని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మార్షల్స్ మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గాయపడ్డారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ రెసిడెన్షియల్ ఎడిటర్ వల్లెటి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుష్మా. ఈ ఉదయం తెలంగాణ శాసనసభ ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే యాజ్ యూజువల్ అసెంబ్లీ గేట్ వద్ద మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే పెండింగ్ లో ఉన్న ఈ రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేతుల్లో ఈ మొక్కజొన్న కంకులు పెట్టుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సభలోకి ఇలాంటి వస్తువులు అంటే మొక్కజొన్న కంకులు కానీ ఇలాంటి తీసుకెళ్ళడానికి అనుమతి లేదంటూ మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. అలాగే నిరసనకు ఇలాంటి ప్రదర్శనకు అసెంబ్లీ ఆవరణలో ఒప్పుకోమంటూ మార్షల్స్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మార్షల్స్ ఆ విధంగా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితేమి ఎమ్మెల్సీ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులతో గొడవ పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతు పండించిన పంటను మేము అసెంబ్లీలోకి తీసుకెళ్తే తప్పేంటి, అలాగే రైతు ప్రాతినిధ్యం వహించి ఈ సభలో రైతుల పంటకు అనుమతి లేదంటూ కోపంతో వాళ్ళు ఊగిపోయారు. అసలు మేము మొదటి నుంచి చెప్తున్న ఈ రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటూ ఒక విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీవ్రంగా దుయ్యబట్టారు. రైతులంటే ప్రభుత్వానికి అంత చులకన, ప్రతిదానికి ఇది రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్తాడు, మరి ఇలాంటి విషయాలు అన్నదాతల ఆవేదన వినిపించుకునేందుకు ఆయన సిద్ధంగా లేడా, మార్షల్స్ అడ్డు పెట్టి మా నోరు నొక్కేయాలని చూస్తున్నాడంటూ విమర్శించి అక్కడికి వచ్చేపు అసెంబ్లీ గేటు వద్దే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. సుష్మా, ఎస్, అంటే ఈ ఘటనలో కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గాయపడినట్టు తెలుస్తోంది. ఆయన అంటే ఎలాంటి గాయాలయ్యాయి, ఆయన పరిస్థితి ఎలా? ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ఆయన చేతిలో ఉన్న కంకుల్ని లాక్కోవడానికి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు హరీష్ రావు ఉన్నారు. ఆ కంకుల్ని లాక్కునే నేపథ్యంలో కంకి ఆయన చేతికి తగలటం, ఆ చేతి కొంచెం అది గీక్కోవడంతో కొంత బ్లడ్ రావటం జరిగింది. దానికి అక్కడే ఉన్న అసెంబ్లీ లోపల్లో ఉన్న వచ్చి వైద్యులు వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ మార్షల్స్ కి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీల మధ్య తోపులాట్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజెంట్ ఈజ్ గుడ్. వీళ్ళు ఇంకా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణం వద్ద ఇంకా ఇటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.